ఫ్రెండ్స్, మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించింది రిజిస్ట్రేషన్స్ మొదలైన విషయం మీకు తెలిసిందే. ఆల్రెడీ 8th కెళ్ళి స్టార్ట్ అయింది. ఈ నెల 29 వరకు మనకు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ మామూలుగా ప్రైమరీ టీచర్స్, పిఆర్టీ, టీఆర్టీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదేవిధంగా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ సంబంధించిన మనం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ను త్రూ AWS ద్వారా మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతాయని ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలామంది మిత్రులు మెసేజ్ పెడుతున్నారు కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పేసి. సరే, ఏదైనా ఇందులో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2022. సో దయచేసి వీటిని జాగ్రత్తగా చూసుకోండి, నేను చెప్తున్నాను. సో దయచేసి స్క్రీన్ షాట్ తీసుకున్న కొద్దిగా నెమ్మదిగా చూసుకోవచ్చు. సో జనరల్గా ఇచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నాయంటే ఒక 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, వేరియస్ కంటోన్మెంట్స్ ఆఫ్ మిలిటరీ స్టేషన్స్ అక్రాస్ ద ఇండియా అని చెప్పి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్స్ అడ్మినిస్ట్రేట్ అండ్ మేనేజ్డ్ బై ద ఆర్మీ అథారిటీస్ అండ్ అఫిలియేటెడ్ టు CBSE త్రూ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ AWS ద్వారా ఇది నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు. స్కూల్ లిస్ట్ కూడా అనెక్సర్ 1లో ఉందంటున్నారు. దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 8,700 teachers on the rolls of these schools. Out of these, a large number of get turned over every year డ్యూ టు వేరియస్ రీజన్స్. దాదాపు ఇందులో ఇప్పుడు 8,700 టీచర్లు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్తూ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ ద రెస్పెక్టివ్ స్కూల్ విల్ బి అనౌన్స్డ్ బై ద స్కూల్ మేనేజ్మెంట్ వైల్ అడ్వర్టైజింగ్ ఫర్ హోల్డింగ్ ఇంటర్వ్యూ ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్. సో దయచేసి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. కాబట్టి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు మనకు 3 స్కూళ్ళు ఇస్తున్నాయి లిస్ట్ ప్రకారంగా. సో వీళ్ళు మళ్ళీ సెపరేట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు మనకి ఎప్పుడైతే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతామో. సో మనం ఇక్కడ ఏ స్కూల్లో మనం ఉన్న స్కూల్లో వీళ్ళు పేపర్ యాడ్ ఇస్తారు, దాని ప్రకారంగా మళ్ళీ మనం తిరిగి అంటే 3 లెవెల్స్లో ఉంటుంది ఇది. అది ఫస్ట్ ఏమో ఈ స్క్రీనింగ్ టెస్ట్, సెకండ్ లెవెల్ ఇంటర్వ్యూకి అటెండ్ కావడం. సో ఇక్కడ ఇస్తున్నారు ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ ద రెస్పెక్టివ్ స్కూల్స్ విల్ బి అనౌన్స్డ్ బై ద స్కూల్ మేనేజ్మెంట్ వైల్ అడ్వర్టైజింగ్ ఫర్ హోల్డింగ్ ఇంటర్వ్యూస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్. సో అప్పుడు మనకు తెలుస్తా అని చెప్తున్నారు. పోస్ట్ ఫర్ టీచర్స్ ఇన్ వేరియస్ కేటగిరీస్ కుడ్ బి రెగ్యులర్ ఆర్ ఫిక్స్డ్ టర్మ్ నేచర్ విచ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అలాంగ్ విత్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్. ఎప్పుడైతే స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు అనుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ వాళ్ళ వేకెన్సీస్ని ఎప్పుడైతే నోటిఫై చేస్తారో ఆ నోటిఫై చేసినప్పుడే రెగ్యులర్ ఎన్ని ఉన్నాయి, లేకపోయినట్టయితే మామూలుగా ఫిక్స్డ్ అట్లా 2 విధాలుగా ఉంటాయిగా ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని అప్పుడే డిక్లేర్ చేస్తారు అంటున్నారు. అపాయింట్మెంట్ విచ్ ఫాల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ రెగ్యులర్ వుడ్ బి లయబుల్ టు ట్రాన్స్ఫర్ ఇన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్. సో ఎవరైతే రెగ్యులర్గా అపాయింట్ అవుతారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ చేసే అధికారం అనేది మామూలుగా వీళ్ళకే ఉంటుంది, ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఉంటుంది అంటున్నారు. సో నెక్స్ట్ మనం వెళ్దాం. సెలెక్షన్ ప్రొసీజర్ ఎట్లా మన సెలెక్షన్ ఎట్లా జరుగుతుంది అంటే ద సెలెక్షన్ దెర్ విల్ బి డన్ ఇన్ 3 stages, 3 స్టేజెస్లో ఉంటుందని చెప్తున్నారు. ఫస్ట్ స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్, స్టేజ్ 1 స్క్రీనింగ్ ఎగ్జామ్ అంటున్నారు. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ 19th, 20th February 2022. సో దయచేసి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, మనం అప్లోడ్ చేస్తాం. ఎగ్జామ్ ఎప్పుడు అంటే వచ్చే నెల 19-20 లోపల ఆన్లైన్ లోపలనే ఉంటుంది. ఫర్ ద వేకెన్సీస్ దట్ విల్ అరైజ్ డ్యూరింగ్ ద ensuing academic year, this shall be conducted online by an agency identify HQ AWS centrally to ensure uniform quality of teachers in all primary schools. Those who qualify in this stage will be given a score card. ఎవరైతే మనం ఇందులో క్వాలిఫై అవుతామో స్క్రీనింగ్ టెస్ట్లో మనకు స్కోర్ కార్డు ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. Which shall be valid for life provided the candidates pick up a teaching job within 3 years from the date of passing the screening exam in any CBSE affiliated school for a continuing duration of at least 1 year. A scorecard will make candidate eligible appear for the remaining stages of the selection process. సరే, ఏదైనా దాదాపు ఒక 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నట్టు అర్థమవుతుంది కొంతమేరకు. ఇంకా దాని విధంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఇది నెక్స్ట్ 2 స్టేజెస్కు ఈ స్క్రీనింగ్ టెస్ట్ లోపల ఉన్న స్కోర్ కార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై కాకుండా స్కోర్ కార్డ్ లేకుండా మిగతా మనం 2 స్టేజెస్ అటెండ్ కావడానికి వీల్లేదు. సో ఇన్ అడిషన్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ద ఫాలోయింగ్ మే ఆల్సో అపియర్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్. వీళ్ళు కూడా కావచ్చు. హోల్డర్స్ ఆఫ్ ద స్కోర్ కార్డ్స్ హూ వాంటెడ్ టు ఇంప్రూవ్ దేర్ స్కోర్స్, అంటే ఆల్రెడీ స్కోర్ కార్డ్ ఉండి వాళ్ళు స్కోర్ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు.
రెండవది those desirous upgrading themselves, for example candidate holding scorecard of TGT may now wanted to obtain a card of PGT. సో ఇదివరకు టీజీటీ ఈ స్కోర్ కార్డ్ ఉండి ఇప్పుడు పీజీటీకి రాద్దాం అనుకున్న వాళ్ళు సాధ్యమైన వాళ్ళు కూడా రాసుకోవచ్చు అంటున్నాడు. హ్యావ్ అక్వైర్డ్ అడిషనల్ క్వాలిఫికేషన్. సో అడిషనల్ క్వాలిఫికేషన్ సంపాదించుకున్న వాళ్ళు అంటున్నారు. ప్లీజ్ నోట్ దట్ హోల్డింగ్ స్కోర్ కార్డ్ by itself does not entitle a candidate for appointment as a teacher in any army public school. స్కోర్ కార్డ్ ఉంది కదా అని చెప్పేసి మనం ఏ స్కూల్ లోపల కూడా మనం పోస్టుకు అర్హత అంటే కంప్లీట్ మాకు అపాయింట్మెంట్కు అర్హత అని అనుకోవద్దు. ఇట్ ఓన్లీ రెండర్స్ ద క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ స్టేజ్ 2 and 3 సెలెక్షన్ ప్రాసెస్ అంటున్నారు. సో దయచేసి ఇక రెండవది ఇంటర్వ్యూ స్టేజ్ 2. ఇట్ స్టేజ్ 2 to parrot to above, the respective school shall announce the vacancies available through the various means like local newspapers, in the school website, notice board, etc. Candidate would have to apply in response to these announcements. సో రెండో దశలో ఏంటంటే మనకు ఈ కన్సర్న్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లోకల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారట, లేదా వాళ్ళ వెబ్సైట్లో కూడా వేకెన్సీ పొజిషను ఇవన్నీ కూడా పెడతారట. సెకండ్ దానిలో ఇట్లా మాకు టీచర్స్ కావాలి, ఇట్లా ఎవరైతే ఎలిజిబుల్ అయినరో వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో అప్పుడు మనం ఏంటంటే ఈ సెకండ్ స్టేజ్ ఇంటర్వ్యూకు తప్పనిసరిగా ఆయా స్కూల్లో కూడా స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఆ నోటిఫై ఆధారంగా వేసుకొని మళ్ళీ సెకండ్ అప్లై కూడా చేసుకోవాలి. ద ఇంటర్వ్యూస్ మే ఆర్ మే నాట్ బి హెల్డ్ ఇన్ ద లొకేషన్ ఆఫ్ ద స్కూల్, ఇట్ మే హెల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లోకల్ మేనేజ్మెంట్ కన్వీనియంట్ ప్లేస్ ఇన్ ద అదర్ స్కూల్స్. సో వాళ్ళ యొక్క కన్వీనియంట్ ప్రకారమే ఇంటర్వ్యూస్ వాళ్ళ ప్లేస్లో నిర్వహిస్తామంటున్నాడు. స్టేజ్ 3 ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఫర్ లాంగ్వేజ్ టీచర్స్. Written test compulsory, essay comprehension of 15 marks will be held along with the evaluation of teaching skills. Selection committee may also hold computer proficiency test if they desire. సో ఇక్కడ మూడో దానిలో కూడా ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అంటే బహుశా మోస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఏమనిపిస్తుంది అంటే తప్పనిసరిగా ఒకటి డెమో ఉంటుందేమో అని అనిపిస్తుంది. మామూలుగా ఒక డిమాన్స్ట్రేషన్ లెసన్ కూడా చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు మన యొక్క టీచింగ్ స్కిల్స్ను తెలుసుకోవడానికి. సో ఒక్కొక్కసారి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీద కూడా టెస్ట్ కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఈ విధంగా 3 దశల లోపల మనకి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. మొదటి స్క్రీనింగ్ టెస్ట్, సెకండ్ ఇంటర్వ్యూ, అందులోకి వెళ్ళి థర్డ్ వన్కు ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్. సో ఈ 3 స్టేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ స్టేజెస్ 2, 3 విల్ బి హెల్డ్ ఇన్ ఏ టెండమ్ అండర్ ది ఏజిస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ హెడ్ క్వార్టర్స్ కమాండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంటున్నారు. అపాయింట్మెంట్ విల్ బి మేడ్ యాజ్ పర్ CBSE AW